మూవింగ్ ఆన్, యుక్రెయిన్తో యుద్ధం తర్వాత తొలిసారి భారత పర్యటనకు వస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రేపు భారత్లో పర్యటిస్తారాయన. భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో S-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన డీల్ కూడా ఉంది. ఇది S-500 అడ్వాన్స్ క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన డీల్ కూడా ఉంది. అలాగే పుతిన్ పర్యటనలో భాగంగా కీలకమైన పౌర అణు సహకార ఒప్పందంపై భారత రష్యా సంతకాలు చేయనున్నాయి. ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు పుతిన్. లోక్ కళ్యాణ్ మార్గ్లో భారత ప్రధాని ఇచ్చే ప్రైవేట్ డిన్నర్లో పాల్గొంటారు. ఇక మెయిన్ ఈవెంట్స్ అన్నీ రేపే ఉంటాయి. రాష్ట్రపతి భవన్ వద్ద రష్యా అధ్యక్షుడికి అధికారిక స్వాగతంతో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. రాజ్ఘాట్ను సందర్శించిన అనంతరం హైదరాబాద్ హౌస్లో జరిగే భారత్ రష్యా 23వ వార్షిక సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. 1-to-1 భేటీ, ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు భారత్ మండపంలో జరిగే ఇండో రష్యా బిజినెస్ ఫోరంకు మోదీ, పుతిన్ హాజరవుతారు. ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించుకోవడంపై ఇరు దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో చర్చిస్తారు. భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడి గౌరవార్థం అధికారిక విందు ఇవ్వనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో విందుకు హాజరవుతారు వ్లాదిమిర్ పుతిన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా చేస్తున్న అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, రష్యా నుంచి పుతిన్తో పాటుగా వచ్చే ప్రెసిడెంట్ బాడీగార్డ్స్, అలాగే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్కు చెందిన అత్యంత సుశిక్షితులైన సిబ్బంది ఈ ఏర్పాట్లకు అదనం. వీరంతా కాకుండా భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి చెందిన టాప్ కమాండోస్ ఎటూ రంగంలోకి దిగుతారు. ఇలా మొత్తం మీద పుతిన్ భారత పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ఏకంగా అమెరికా అధ్యక్షుని పర్యటనను కూడా మించే స్థాయిలో సాగుతున్నాయి. భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రష్యా నుంచి ఏకంగా 40 మందికి పైగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముందే రంగంలోకి దిగారు.